హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శ్రీకాకుళం వచ్చినాం. నగిరికటకం గ్రామంలో ఇక్కడ ఎర్రోలది ఇంటి సంబరాలు అవుతున్నాయి. అట్లా తిరుగుతున్నాం. అట్లా సంతోటి కూడా ఎక్కువ వెళ్తున్నాం. అక్కడ సంతోటి దగ్గర దెయ్యాలు ఉంటాయంట, కానీ అక్కడ నాకు ఒక్కడు కూడా కనిపించలేదు. రాత్రి పోయినాం కానీ కరెంట్ పోయిందని భయపడి బయటకు వచ్చినాం. ఈ పండగ ఎట్లా అంటే మన తెలంగాణలో సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగ కాదు. ఊర్లో ఏంటంటే 5 years కి ఒకసారి వస్తుంది పండగ. మన తెలంగాణలో అయితే ప్రతి ఇయర్ వస్తుంది. అట్లా కాదు. ఇక్కడ పోతురాజు ఉన్నాడు. చెప్తున్నావు కదా ఇందాక. నేను వీడియోలో మంచిగా పడాలి. మంచిగా చెప్పు. మరి ఇంకేం వేరేదేదో చెప్పు. మేమిద్దరం ట్విన్స్ అనుకోకండి, అక్క చెల్లెలం. సబ్స్క్రైబ్ టు మాధవ్ బ్లాగ్స్. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్. యూట్యూబ్ లోకి ఇంకొక కొత్త ఆయన వచ్చిండు. ఫోన్ అయినది ఎందుకంటే నా దగ్గర ఫోన్ లేదు కాబట్టి ఆయన ఫోన్ లోనే వీడియోలు తీస్తున్నాం. మేము ఐఫోన్ కొందామని ఎప్పటి నుంచో అంటూనే ఉన్నాం, కానీ ఒక్కసారి కూడా అయితే లేదు. ఈరోజు ఐఫోన్ దొరికింది, ఈయనది ఆ ఫోన్. అని సిగం వచ్చినట్టు చేసి ఇట్లా బిల్డప్ ఇస్తా, జస్ట్ అని చూడండి అని ఎక్స్ప్రెషన్ లో. ఊరంటారా? మొత్తం ఊరంటే ఊరు లెక్కనే ఉంది. ఈడ గాలి లేదు, ధూళి లేదు. ఇంకా ఏదో ఇప్పుడు ఏదో పొలాల పక్కన కూర్చున్నాం. ఈడ చూసిన గడ్డిగా ఉంటుంది కదా. గాలి ఉందా? గాలి ఇప్పుడు వస్తుంది. అక్కడేడుందండి సిగ్నల్ లేదు, ఏం లేదు. సిగ్నల్ కూడా లేదు. సిగ్నల్ కోసం అని చెప్పి పొలాల గట్టులోకి వచ్చినాం. అక్కడ 2 పళ్ళు ఒకటే చెట్టు మీద పెరిగినాయి. వాళ్ళు తింటలేరు, చేస్తలేరు. అక్కడనే పెరిగింది, అక్కడనే పండైంది, అక్కడనే కుళ్ళిపోయింది కూడా. మళ్ళీ తెంపితేనేమో ఫైన్ అంట. ఫైన్ కూడా చెట్టు కట్టేసి కొడతారంట వాళ్ళు. అట్లాంటి ఊర్లో మేము ఇప్పుడు బతుకుతున్నాం. ఏం చేద్దాం? ఒకటే బాత్రూమ్ 50 మంది మనుషులు. దొడ్డికి వెళ్ళడానికి కూడా లేదు. చెరువు గట్ల వెళ్తున్నాం. చెరువు కూడా కాదు, ఏరు. అది నాకు నా మోకాల దగ్గర కూడా రావట్లేదు. అంత పెద్ద నీళ్ళు, అంత పెద్ద వరద ఉంది అక్కడ. సో ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాలంటే ఈ ఊరికన్నా మన హైదరాబాద్ నయ్యమంట. పొద్దున్న 9 గంటలకి ఎట్లుంది తెలుసు ఎండలాగా ఉంది అన్న. అట్లా కాదన్న, మధ్యాహ్నం 2 గంటలకు 3 గంటలకు వచ్చే ఎండ 9 గంటలకు వస్తుంది. ఇక్కడ ఆ ఎండకు నన్ను ఎత్తిన వస్తుంది నాకు. గాయస్, మమ్మల్ని అందరిని ఒకటి మోసం చేసినాడు. ఎవరు తెలుసా? గణేష్ గాడు. వాళ్ళ ఊరికి వచ్చినాము. హైదరాబాద్ లో ఏం చెప్పిండు తెలుసా? ఇక్కడ వర్షాలు పడుతున్నాడు, మునిగిపోతున్నాడు, చలి పెడుతుంది అన్నాడు. ఏడికి వస్తే చుక్కలు కనిపించినాయి.
రాత్రి నీ కోరొద్దు రాత్రి నీ కోరొద్దా లాగు అక్కర్లేదులే నువ్వు ఊరుకో నీళ్ళే ఏ నీళ్ళే అనరా అర్జున్లే అది వదిలే ఇటు